దేశంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ యాత్రలో అన్ని వర్గాల వారు తమ సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. తెలంగాణ యాత్రలో సుమారు 1,00,000 మంది పాల్గొంటారని చెప్పారు. ఇవాళ చార్మినార్ దగ్గర రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. కేంద్రంగా నడుస్తున్నటువంటి భారత జోడో యాత్రపై మనతో మాట్లాడేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం భారత జోడో యాత్ర నడుస్తుంది. ఏ విధమైనటువంటి రెస్పాండ్ వస్తుంది అసలు తెలంగాణ ప్రజలు? చాలా రోజులుగా హైదరాబాద్ ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఒక రాక కొరకు. ఇవాళ హైదరాబాద్లో మార్నింగ్ అడిగినారు వారు. ఇక్కడ నుంచి పురాణా పూల్ మీదుగా చార్మినార్ మీదుగా మోజంజాయి మార్కెట్, గాంధీ భవన్, రవీంద్ర భారతి, సెక్రటరేట్ మీదుగా ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు పోతారు. వేల సంఖ్యలో ఇప్పటికే మేము ఒక రిహార్సల్ పోయి వచ్చినాము అడ్వాన్స్గా. వేల సంఖ్యలో ప్రజలు ఇప్పుడే గుమికూడున్నారు. ఎప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తారా, వారిని ఎప్పుడు చూడాలి, వారిని కలిసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందని ఆశతో చూస్తూ ఉన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా భారతదేశాన్ని కులాలకి మతాలకు అతీతంగా ఉంచాలని, అఖండంగా ఉంచాలని, అన్ని కుల మతాల వారు కలిసి ఉండాలని కోరుతూ చేస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి యాత్ర ఇది. ఈ యాత్ర తెలంగాణలో అడిగినప్పుడు 23 నుండి ఇప్పటి వరకు కూడా చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. వేల మంది, అంటే ఇప్పటివరకు కొన్ని లక్షల మంది వారిని కలవడం జరిగింది. లక్షల మంది బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. వారు చెప్పే మాటలు వింటూ ఉన్నారు. వారు టీఆర్ఎస్ మీద కానీ బీజేపీ మీద చెప్పినటువంటి మాటలు వింపుగా వింటూ ఉన్నారు. ఈ దేశంలో 8.5 ఏళ్లుగా బీజేపీ చేస్తున్నటువంటి అప్రజాస్వామిక వ్యతిరేక, సామాన్యుడి వ్యతిరేక పాలన, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పేరిట జరుగుతున్న దోపిడీ విషయంలో విసిగి వేసారన్న ప్రజలు కళ్ళి కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు, రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉన్నారు. సార్, చార్మినార్ నుంచి పాదయాత్ర నెక్లెస్ రోడ్ వైపు ఏ టైం వరకు వెళ్తుంది? అక్కడ చార్మినార్ మీటింగ్లో రాహుల్ గాంధీ ఏ అంశాలపైన ప్రసంగించే అవకాశం ఉందంటే? చార్మినార్ దగ్గర 1990లో రాజీవ్ గాంధీ గారు వచ్చి ఒక సద్భావన యాత్ర చేశారు. అప్పటి నుండి మా ఓల్డ్ సిటీ నాయకులు ప్రతి సంవత్సరం సద్భావన దివస్ నిర్వహిస్తూ వస్తున్నారు. దానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ అప్పుడు కూడా మత కళాలు జరిగినప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇక్కడ వచ్చి ఒక యాత్ర చేసినారు. కులాలకే మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ యాత్ర చేసిన చార్మినార్ చోట ఇవాళ రాహుల్ గాంధీ గారు మరొకసారి అక్కడ జెండావిష్కరణ చేసి, జాతీయ జెండావిష్కరణ చేసి అక్కడ నుంచి పాదయాత్ర పాల్గొంటారు. దాదాపు 4 గంటలకు చార్మినార్లో, అంటే పురాణా పూల్ వద్ద మొదలయ్యే యాత్ర దాదాపు 5-5:30 వరకు ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు చేరుకుంటుంది. అక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రాంతాలు వచ్చిన ప్రజలందరినీ ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు ప్రసంగిస్తారు. ఈ రోజు యాత్ర అక్కడితో ముగుస్తుంది. రాహుల్ గాంధీ ప్రసంగంలో ఏ అంశాలు ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యతిరేక విధానాలపైన కానీ ప్రజా సమస్యలపైన ఒక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏ అంశాలపైన ప్రసంగం ఉండే అవకాశం ఉంది? చాలా అంశాల మీద వారు మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా వారు ఎక్కడ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు, ప్రజల పుట్టిన కలుస్తూ ఉన్నప్పుడు వారికి వచ్చే అర్జీలు, వారు కొంతమందిని పిలిచినప్పుడు లోపల తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. వారు చెప్పే విషయాలని క్షుణ్ణంగా వింటూ ఉన్నారు. నిన్న పాలమూరు యూనివర్సిటీ విషయాలు, అన్ఎంప్లాయిడ్ విషయాలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలు, రైతులు ఎదుర్కొనే సమస్యలు బట్టి ఇప్పుడు అవగతం చేసుకుంటూ ఉన్నారు. వాటి మీద మాట్లాడతారు. ఇవాళ దారిపడిన వారు కలిసే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వారికి ఏం విన్నవిస్తారో వాటి మీద వారు స్పందిస్తారు. సార్, ఫైనల్గా నిన్న రాహుల్ గాంధీని ఒక కాంగ్రెస్ కార్యకర్త తన భద్రత వలన మరి ఛేదించుకునేది, అంటే భద్రతా లోపం ఏమైనా ఉందంటారా? తెలంగాణ పోలీసులు చక్కటి భద్రత ఇస్తూ ఉన్నారు, పకడ్బందీ భద్రత ఇస్తూ ఉన్నారు. ఎవరో కూడా ఒక చోట కొంతమంది లోపలికి, అంటే రాహుల్ గాంధీని కలవాలి అనే ఒక ఉత్సాహం, అమితమైన అభిమానంతో ముందుకు వచ్చడం జరిగింది. వారిని కూడా ఆపేశారు. భద్రతా విషయంలో తెలంగాణ పోలీసులు బాగానే ఇస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు క్షేమంగా పాదయాత్ర చేస్తారు. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే 4 గంటలకి పురాణా పూల్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమవుతుంది. చార్మినార్కి వెళ్ళిన తర్వాత అక్కడ రాజీవ్ గాంధీ స్మారక స్థూపం వద్ద పూర్తిగా అక్కడ ఒక జాతీయ జెండాని ఆవిష్కరించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా నెక్లెస్ రోడ్డుకి 7 గంటల సమయానికి చేరుకుంటుంది. అక్కడ కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియోలు జర్నలిస్ట్ శ్రీకాంత్, నాగేంద్ర, ప్రైమ్ 9.